ఈరోజు బోధన్ మండలం సంబంధించిన రేషన్ కార్డు సంబంధించిన పత్రాలను డిస్ట్రిబ్యూట్ చేసేందుకు ఈ కార్యక్రమానికి హాజరైన మన ముఖ్య అతిథి మాజీ మంత్రివర్యులు బోధన్ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారికి, అలాగే ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, మీడియా మిత్రులు అందరికీ కూడా నా నమస్కారం. సో మీ అందరికీ తెలుసు, రాష్ట్రం మొత్తం కూడా ప్రతి మండలం లోపల ఇది కార్యక్రమాన్ని ఒక సెలబ్రేషన్ లాగా చేసుకుంటూ ఉన్నాం. సో దీనికి కారణం మీ అందరికీ తెలుసు, గత 10 సంవత్సరాల్లో లేని రేషన్ కార్డులన్నీ అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఇస్తున్నాము. అదేవిధంగా కార్డు ఉండి కూడా కొత్త సభ్యులు వస్తే పెళ్ళై కూడా రావచ్చు, లేదంటే పిల్లలు ఉండొచ్చు. సో కార్డు లోపల కొత్తగా అడిషన్స్ ఏదైనా వేయాలన్నా కానీ అవకాశం ఇచ్చాము. సో దీంతో పాటు ఇప్పటికే ఉమ్మడి కుటుంబం కలిసి ఒక కార్డుగా ఉండే వాటికి స్ప్లిట్ చేసుకునే అవకాశం కూడా ఇచ్చాము. సో దీంతో ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డుకు సంబంధించిన సమస్యకి శాశ్వత పరిష్కారం వచ్చింది. సో ఈ పరిష్కారము పెట్టుకుంటే ఇప్పుడు ఈ డిస్ట్రిబ్యూషన్ లోపల మీకు అందరికి కూడా మంజూరు పత్రాలని అందజేస్తాము. ఎవరైనా అప్లికేషన్ పెట్టుకొని ఇంకా శాంక్షన్ కాకుంటే నెక్స్ట్ 15 రోజుల లోపల మిగతా వాళ్ళందరూ కూడా వేస్తాం. ప్లస్ ఇది చివరి అవకాశం కాదు. మళ్ళీ మీరు ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే మండల కేంద్రంలోకి వెళ్ళి కొత్త అప్లికేషన్ పెట్టుకోవచ్చు. పెట్టుకున్న వాళ్ళది ఎప్పటికప్పుడు కూడా మేము ఎలిజిబుల్ అయితే, అర్హులు అయితే వాళ్ళందరినీ కూడా క్లియర్ చేసుకున్నాము. ఆ క్లియర్ చేసిన మరుసటి 1వ తారీఖు, ఆ తర్వాత 1వ తారీఖు వాళ్ళకి రేషన్ వస్తుంది. దానికోసం మళ్ళీ మనం సెపరేట్గా అప్లై చేసుకునేది లేదు, అది సిస్టంలోకి వెళ్ళిపోతుంది. మీరు డైరెక్ట్ క్లియర్ అయిన తర్వాత నెక్స్ట్ 1వ తారీఖు వెళ్తే మీ రేషన్ షాప్ లోపల పేరు కనిపిస్తుంది. సో దీన్ని అందరూ కూడా ఉపయోగించుకోండి. ప్రభుత్వం ఇచ్చిన సన్న బియ్యం, ఇంతకుముందు బియ్యం వచ్చే ఈ సన్న బియ్యం, ఈ రేషన్ కార్డు డిమాండ్ ఉండేందుకు కూడా అదొక కారణం. అందరూ సన్న బియ్యం తీసుకుంటున్నారు, దాన్ని తింటున్నారు కూడా. ఇంతకుముందు లాగా డైవర్షన్ చేయకుండా తింటున్నారు. దీన్ని అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన 18 మాసాల ప్రభుత్వంలో గతంలో రేషన్ కార్డు కొరకు ఎంతమంది అయితే బాధపడ్డారో వాళ్ళను ఆదుకోవడానికి మన జిల్లాలో దాదాపు 11,000 కార్డులను మనం ప్రభుత్వం ద్వారా తీసుకుంటున్నటువంటి సందర్భం లోపల మన నియోజకవర్గంలో, బోధన్ నియోజకవర్గంలో మన ప్రియతమ నాయకులు, శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వాన ఈ సంబరాల కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి సందర్భాన దానికి జిల్లా ముఖ్య అధికారి, జిల్లా కలెక్టర్ గారు, సబ్ కలెక్టర్ గారు, డిఎస్ఓ గారు, డిఎం గారు, ఇతర ప్రజాప్రతినిధులు అందరం కలిసి ఈ సంబరాల కార్యక్రమంలో లబ్ధి పొందుతున్నటువంటి లబ్ధిదారుల తరఫున పెద్దలు సుదర్శన్ రెడ్డి గారికి, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి, అధికార యంత్రాంగానికి, జిల్లా కలెక్టర్ గారికి ఒకసారి మనం అందరం చప్పట్లతో కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ గురించి ఇచ్చిన మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి, మన బోధన సబ్ కలెక్టర్ గారికి, మన తయారు గారికి, వేదిక ఇచ్చిన అధికారులకు, ప్రజాప్రతినిధులకు, ఇక్కడ చేసిన సోదరి వాళ్ళకు, కూతుళ్లకు, ప్రజలకు ఏంటి వల్ల ఏమిస్తున్నారు? ఏదైనా 10 ఏళ్ళు మార్చి వేస్తుంటే ఓట్లు అది ఇయ్యలే. గతంలో 10 సంవత్సరాలు మనకు ఓటేలకు బెల్లం పెట్టి తినమన్నట్టు బంగారు తెలంగాణ అని చెప్పి ఇష్టం వచ్చినట్టు లోన్లు తెచ్చి ప్రజలకు అవసరం కాలు పనులు చేసి మన ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు
ఎక్కడైనా కానీ తెల్ల రేషన్ కార్డు కూడా కేవలం 10 సంవత్సరాలు 2,50,000 ఇచ్చారు. ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మనందరినీ దృష్టిలో పెట్టుకొని 6 లక్షలు మనకు ఇచ్చాం. మన మంచిగా పోయినా 10 ఏళ్ళ 8 ఏళ్ళ ఏడాదిలో పెట్టి సంవత్సరం ఎన్ని ఇస్తున్నా ఎన్ని ఇస్తున్నా ఏం చదువుకున్నా ఏం చేస్తావు బాగా చెప్పాలి అందరికీ 6 లక్షల పైన ఇస్తున్నాం. ఎన్ని 1.5 ఇయర్లో వాళ్ళు ఎన్ని ఇచ్చారు 10 సంవత్సరాల 2.5 లక్షలు. మళ్ళా అది దొడ్డు బియ్యం మనం అన్ని అమ్మేస్తుంటాం కదా 12 రూపాయలకు అమ్మేస్తుంటుంది. చికెన్ కొంత తింటుంది 15%. 12 రూపాయలకు అమ్మితే 100 శాతం బియ్యం ఇంకా 30 రూపాయలు వేసుకొని కొంటుంటుంది బాబు. అంతేనా? ఇది మన కథ. మళ్ళీ 6 పైసలు కూడా 30 రూపాయలు మీ చేతులు మీరు పెట్టద్దు. మా వాళ్ళకి ఇంకా కావాలి అని బహుశా 50 రూపాయలకు ఎప్పుడులో 52 రూపాయల కిలో కూడా మేము కూడా అయిపోతుంది అయిపోతున్నాయి కదా 20 రూపాయలు మిగులుతుండే కదా అంతే కదా. ఏమన్నా అంటే అట్లా చేయదలుచుకోండి. మీకు సౌకర్యం చేయాలి, మీకు ఇచ్చిన వాళ్ళు ఉపయోగపడాలని చూస్తున్నాం. మన ముఖ్యమంత్రి గారు ఏదో ఆలోచించినా 10 కాలాల పాటు బాగుండాలని చూస్తా ఉన్నాం. ఆ కార్డ్స్ ఇప్పటికీ మన మండల సరులట్టుగా బహుశా 10,06,07,000 కిలోలు ఇస్తున్నాం. ఎన్ని బియ్యం ఎన్ని ఇస్తున్నా మాకు 1,07,000 కిలోలు ఇస్తున్నాం. అంటే 50-60 లక్షలు ఎందుకు మీకు ఇంతే పడ్డారు అంతేనా? ఆడోళ్ళు ఏమన్నా అంటే అయినా పైసలు ముఖ్యం కాదు. మన వాళ్ళు చేయాలని ఉద్దేశం చేస్తా ఉన్నాం. తప్పనిసరిగా 4,600 కొత్త కార్డ్స్ కూడా ఇస్తున్నారు. మళ్ళీ ఎవరన్నా ఇంక్లూడ్ అయ్యేటట్టు చేస్తున్నారు. ఇంకా ఏదైనా ఇప్పుడు కలెక్టర్ ఉంటారు ఎక్కడైనా రానప్పుడు ఇది ఏదో ఇచ్చిన అయిపోయింది అనకుండా మళ్ళా ప్రాసెస్ చేస్తాం. కాకపోతే కార్మికులకు ఇవ్వకుండా అధికారులు చెప్తా ఉన్నాం. కార్మికులకు ఇవ్వకుండా మాకు గరీబులు మాకేం ఇచ్చినట్టు మీ ఒక్క తప్పు చేయవచ్చు. నా ప్రభుత్వానికి నేనేమో బీద వాళ్ళకి ఇస్తున్నామని చెప్తాను. మనం ఏదైనా కానూనులకి ఎదుగుడు రాళ్ళకి ఇస్తే వేదించుకు ఆడ కానూనులకి ఇచ్చింది కదా అంటే రాలరా అంటారు కదా. మరి రాకుండా బాబు అందరు అధికారులు అందరు రెస్పాన్స్ తీసుకోండి దయచేసి. అదేవిధంగా ఇల్లు కూడా ముగ్గురు రాకుండా ఒక్కొక్కరు 5 లక్షల కాదు. ఎన్ని ముగ్గురు చెప్పినా ఒక్కొక్కరు మన ఓదనికే 3,500 నిర్మించాం. ఎన్ని కోట్ల 3,000 అంటే 5-6 కోట్ల 7 కోట్ల 16 కోట్లు కోట్ల పైసలు అని పైసలు ఇల్లు చేస్తున్నాం. కాకపోతే ఇప్పుడే మీ అధికారులు చెప్పారు ఒకళ్ళు ఫోటో పాత్రలు పట్టుకు వస్తలేవు, ఒకళ్ళకు బ్యాంకుల పేరు తప్పుకుంటే పట్టుకు వస్తలేవు,
ఇవన్నీ రెక్టిఫై చేస్తూ ఉన్నాం. ఆ ఫోటోలే ఫోటో అప్పటి ఉందని ఇప్పుడు కొత్త ఫోటో పెట్టడానికి ప్రాబ్లం వస్తూ ఉంది. అది కూడా చూసి తప్పనిసరిగా ఆ విధంగా కూడా చేస్తాను. పుస్తకం కూడా మేము ఒక రేటు తీసుకుంటే మీ అందరికి 800 కాడిగట్టాలి చూపిస్తున్నాను. ఇవన్నీ మీరందరూ ఇల్లు కట్టుకోవాలి, బాగుండాలి. అదేవిధంగా స్కూల్లోకి వస్తే మన పిల్లలకు బాగా చదివించాలి. కానీ అందరి దగ్గర డబ్బులు ఉన్నాయి, ఇబ్బంది అవుతా ఉన్నాయి. అవి కూడా దృష్టిలో పెట్టుకొని స్కూల్లో ఎక్కడ రూమ్స్ కానీ బాత్రూమ్లకు కానీ కేవలం బాత్రూమ్లకే 22 కోట్లు ఖర్చు పెట్టినప్పుడు డిస్ట్రిక్ట్లో ఎన్ని 22 కోట్లు ఎవరి కొరకు? మన పిల్లల కొరకు. కనీసం ఇంటికి వెళ్ళి వస్తే మళ్ళీ ఇంటికి పోయే వరకు కనీసం యూరినల్ మూత్రం కూడా పోయేటప్పుడు ఇబ్బంది అయితే కిడ్నీస్ కూడా ఖరాబ్ అయింది. ఇవన్నీ ఆలోచించి పోతలే అని ఆడపిల్లలకు కానీ మగపిల్లలకు కానీ బాత్రూమ్ ఖర్చు. కలెక్టర్ గారు మేము మన టీచర్లకు రిక్వెస్ట్ చేశాం, చేతులెత్తి నమస్కరించి మా పిల్లలకు మంచిగా చదువు చెప్పండి, మీరంతా మంచి విద్యావంతులు, మీరు పనులు చదువు చెప్తే మేము ప్రైవేట్ స్కూల్లో పోకుంటే మాకు సంవత్సరానికి ఒక్కొక్క పిల్లవాడికి 25,000 పెడతారు. ఒక్క ఇంట్లో 2 పిల్లలు ఉంటున్నారు, 2 ఉంటారు, 50,000 అవుతాయి. అవి కూడా సేవింగ్ అవుతా ఉన్నాయి. ఇప్పుడు మీరందరినీ అభినందిస్తూ ఉన్నాం. గవర్నమెంట్ స్కూల్లో పంపుతా ఉన్నాను, ఇంకా పంపండి, మంచిగా చదువు చెప్పిస్తాం. నేను కలెక్టర్ గారు, సబ్ కలెక్టర్ గారు, ఎడ్యుకేషన్ అధికారులు మనం ఏం మర్యాద మీరు నా పిల్లలకు చదువు చెప్పండి. తప్పనిసరిగా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఎక్కడైనా నేను చదువుకున్న వాళ్ళకి చెప్తాను, ఏదైనా ఒక క్లాసులో వాడికి మార్కులు వస్తలేమంటే 2 కోట్లు కేసీఆర్ అయితే షుగర్ ఫ్యాక్టరీ తలకాయలు నడిపిస్తారు. నాకు తలకాయలు నడిపియకపోయా మనమేమో నమ్మకంతో ఉంటే బాకీలలో అడ్డీలు 200 కోట్లు కట్టారు. ఎవరు కట్టారు? రేవంత్ రెడ్డి గారికి. నేను చెప్పిన మళ్ళీ గుండు పడుతుంది అంటే బాబు 200 కోట్లు కట్టారు. మీరేమో తోట పెట్టడం లేదు. వాస్తవం పెడతారా? అందుకొరకే మన వ్యవసాయ మంత్రి తుమ్మల గారు బహుశా 200-300 ఎకరాలు ఆయన ఖమ్మంలో పెట్టాడు. ఏం తోట? పామాయిల్ తోట. ఏమన్నారేమో గత 10-12 సంవత్సరాల నుంచి షుగర్ ఫ్యాక్టరీ లేక కేవలం ఒకటే పంట పోయి కష్టమైతా ఉంది. ఎప్పటికైనా ఒక పంట మార్పిడి లేకుంటే డిసీజెస్ రావచ్చు, దిగుబడి తక్కువ వస్తుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మరి మీరందరూ కూడా ఇప్పటికే 6,000 ఎకరాలు వేసారు మన బోధన నిజామాబాద్ డిస్ట్రిక్ట్లో. ఇవి దృష్టిలో పెట్టుకొని నిర్మల్లో 8,000 ఎకరాలు వేసారు. వాళ్ళేమో నిర్మల పెడతామంటున్నారు. నేను అన్నాను మా రైతులతో అడిగిన తర్వాత రైతులకు ఇష్టం ఉంటే మరి ఇక్కడనే పెట్టచ్చు, బోధన కాన్ఫరెన్స్లో పెడదామని చెప్తున్నాం. బోధన కాన్ఫరెన్స్లో పెడదామంటున్నాం. ఎందుకు అంటున్నారంటే ఎంత తక్కువన్నా నాలుగు లెక్కలు చెప్పేది నేను మొన్న ఇందాక చెప్తున్నా.
ఇంత దగ్గర 1,50,000 పట్టు వస్తుంది అంటున్నాం. ఖర్చు కేవలం 30,000-40,000 ఉంటాయని చెప్తా ఉన్నాం. ప్రతి నెల కాయలు వస్తాయని చెప్పుకోవచ్చు అని చెప్తా ఉన్నాం. అంతేనా? 8 నెలలు వస్తాయి అంటున్నాం. ఒక ఎండాకాలం ఒక్క చెట్టుకు 250 లీటర్లు కావాలి. ఎకరాన్ని ఏం చేస్తారు? 50 చెట్లు చేస్తారు. దానికి 2.5 ఇంచుల బోరు మంచిగా ఉంటే ఒక 3 ఎకరాలు పాలించుకోవచ్చు. అంతేనా? నేనేం 3 ఎకరాలు పాలించు ఎండాకాలం. సరే భారత సంతోషమే ఇలా. మరి మీరందరూ మనకు ఒక 5-6 రోజులు ముఖ్యమంత్రి గారు వస్తా ఉన్నారు. మరి ఫ్యాక్టరీ పెట్టుకుంటే మొత్తం డిక్లేర్ చేపిస్తాం. నిజాంలో భోజనంలో పెడతాం. భోజనం మీరు పెట్టుకోవాలి చేతులు కాదు పెట్టుకోవాలి కాలేమంటే సప్లై చేస్తుంటే కదా. ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ప్రజలకు ఇచ్చేటటువంటి వాగ్దానాలు ఒక్కొక్కటిగా పనిచేస్తూ ఈరోజు మీకు ఇచ్చే రేషన్ కార్డులను ఇప్పుడే కలెక్టర్ గారు తెలియజేసినట్టుగా నిరంతర ప్రక్రియలో భాగంగా ప్రతి రోజు ఈ కార్యక్రమం మీ ద్వారా మీకు లబ్ధి పొందే విధంగా చేస్తున్నటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలా. ముఖ్యంగా ఒక సూచన మన అందరికీ, ఎందుకంటే నిజమైనటువంటి రేషన్ కార్డు లబ్ధి పొందే వ్యక్తి ఆయన లబ్ధి పొందడానికి రేషన్ కార్డు అవసరం ఉంది. కానీ కొంతమంది లబ్ధి పొందడానికి ఇలాంటి దొంగ అవకాశాలు కూడా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళను మనం దృష్టిలో పెట్టుకొని నిజమైనటువంటి లబ్ధిదారుడికి లబ్ధి పొందితే దానికి ప్రభుత్వ పరంగా వచ్చే అనేకమైనటువంటి స్కీమ్లు ఆయనకు ఉపయోగపడతాయి. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకోవాలా. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని ఇచ్చినటువంటి వాగ్దానం ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ఇటు సన్న బియ్యం కానీ రైతులకు కానీ అటు ధరలు కానీ అదేవిధంగా ఇచ్చే వేరే కార్యక్రమాలు 200 యూనిట్ కానీ ఉచిత బస్సు ప్రయాణం కానీ ఏ కార్యక్రమం అయితే మనకొకరికి ప్రభుత్వం ఇస్తుందో ఆ ప్రభుత్వాన్ని తప్పకుండా మన ఇంటికి ఎవరైనా వస్తే ఆతిథ్యం వస్తే వాళ్ళని గౌరవిస్తాం, వాళ్ళకి భోజనం పెడతాం. అదేవిధంగా ఈ ప్రభుత్వం 18 మాసాల్లో ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని అమలు చేస్తూ మనకు అందిస్తున్నటువంటి దాన్ని ఆ భగవంతుడి ద్వారా పెద్దలు రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా సుదర్శన్ రెడ్డి గారికి దీంట్లో పాల్పంచుకుంటున్నటువంటి అధికార యంత్రాంగాన్ని కూడా మనం ఆశీర్వదించి ఇంకా అనేకమైనటువంటి కార్యక్రమాలు లబ్ధి పొందడానికి ప్రయత్నం చేద్దామనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ నిజంగా కూడా ఒకసారి మీరు ఆలోచించండి. ఈ కార్యక్రమం మామూలు కార్యక్రమాలు కావు. వేరే విధంగా గతంలో పాలించినటువంటి ప్రభుత్వం చెప్పే మాటలకు చేసిన దానికి ఏ విధంగా పొంతన లేకుండా ఉండేనో ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానాన్ని అమలు చేస్తూ ప్రభుత్వానికి ఎంత కష్టమైనా నష్టమైనా ప్రభుత్వం మీద ఎంత భారం పడ్డా ఈ రోజు ప్రతిరోజు ప్రజల కొరకు ఆలోచించేటటువంటి ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిని పెద్దలు సుదర్శన్ రెడ్డి గారిని ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటూ నమస్కారం చేస్తూ పెద్దలు సుదర్శన్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతాను. ఎన్ని పైసలు పళ్ళతో మార్కెట్ చేస్తున్నా పైసలు ఎన్ని వస్తాయి? మొన్న మీటింగ్ చెప్పే కదా 10,000 12,000 అరే కిలో ఫస్ట్ ఇయర్ కాదు 4th ఇయర్ తర్వాత